నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నేడే సిటీ ప్రాపర్టీ షో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు బందరు పోర్టు పనులు ప్రారంభించాలని కోరుతూ నేడు జిల్లా బంద్కు పిలుపునిచ్చిన అఖిల పక్షాలు నగరంలో భారీ ర్యాలీ పోర్టుతోనే జిల్లా అభివృద్ధి సాధ్యమన్న అఖిలపక్ష నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరనున్న వంగవీటి రాధాకృష్ణ నగరానికి రానున్న జగన్ భారీ ఎత్తున సన్నాహాలు వైభవంగా ముగిసిన వేద విద్వత్ ప్రవర్తక సభలు వేద పారాయణ జరిగే ప్రాంతం సుభిక్షంగా ఉంటుందన్న టీటీడీ ఈవో సుబ్రహ్మణ్యం ఇక వివరాల్లోకి వెళితే సిటీ ఛానల్ మీ టీవీ డి ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిటీ ప్రాపర్టీ షో నేటి నుండి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేశారు. నేటి నుండి 3 రోజుల పాటు ఈ ప్రాపర్టీ షో జరగనుందని సిటీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పొట్లూరి సాయిబాబు తెలియజేశారు. భవన నిర్మాణానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ప్రాపర్టీ షో ద్వారా తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని వేదిక కళ్యాణ మండపంలో నేటి నుండి సిటీ ప్రాపర్టీ షో జరగనుంది. ప్రాపర్టీ షోకి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ రోజు జరిగే ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ జి రవిబాబు, ఉడా వైస్ చైర్మన్ విజయ్ కుమార్లు విచ్చేయనున్నారు. 3 రోజుల పాటు ప్రాపర్టీ షో జరగనుంది. రియల్టర్లు, డెవలపర్లు, బ్యాంకర్లు, ఇంటీరియర్స్తో పాటు గృహ నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల స్టాల్స్ను ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేశారు. షోలో మొత్తం 30 స్టాల్స్ ఉన్నాయి. భవన నిర్మాణానికి మెటీరియల్ ధరల వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు ప్రాపర్టీ షో ఎంతగానో ఉపకరిస్తుందని సిటీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పొట్లూరి సాయిబాబు తెలియజేశారు. ప్రాపర్టీ షోకి అందరూ ఆహ్వానితులేనని, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రజలకి ప్రాపర్టీ మీద అవగాహన కలిగించడానికి మేము దీన్ని ఉద్దేశించి చేయడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా బిల్డర్లకి అన్ని నిర్మాణ రంగానికి సంబంధించిన అన్నిటినీ అందులోకి ఎగ్జిబిషన్లో పాల్గొనేటట్టు చేస్తున్నాం. దీనివల్ల ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది. అన్నీ ఒకే దగ్గర ఉండటంతో అసలు అవగాహన కలిగించడానికి బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఇది సిటీ ప్రాపర్టీ షోకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తోంది. బందర్ పోర్టు సాధనకై అఖిల పక్షాలు ఈరోజు జిల్లా బంద్కు పిలుపునిచ్చాయి. బంద్ విజయవంతం చేయాలని కోరుతూ విపక్షాలు నగరంలో ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి. బంద్ నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బందర్ పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరుతూ నేడు అఖిల పక్షాలిచ్చిన బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెసేతర పక్షాలన్నీ ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. టీడీపీ నేత బందరు ఎంపీ కొనకళ్ళ నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, ఇంకా వామపక్ష నాయకులు దోనేపూడి కాశీనాథ్, దోనేపూడి శంకర్, బీజేపీ నగర అధ్యక్షుడు కె పిచ్చేశ్వరరావు తదితరులు ర్యాలీ అగ్రభాగాన నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బందరు పోర్టు కోసం 500 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. పోర్టు వల్ల జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తుందని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్లనే పోర్టు పనులు ముందుకు సాగటం లేదని అన్నారు. నేడు జరగనున్న బంద్కు అన్ని వర్గాలు సహకరించాలని వారు పిలుపునిచ్చారు. మరి ఈ రోజున 500 రోజులుగా నిరాహార దీక్షలు నిర్లక్ష్యం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని దింపడం కోసం, దిగి రావడం కోసం కృష్ణా జిల్లా బంధుకు పిలిపివ్వడం జరిగింది. కృష్ణా జిల్లా యావత్తు కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ యొక్క బంధు నిర్వహిస్తూ ఉన్నారు.
ఈ బంద్ తదుపరి కూడా రేపు కార్యాచరణ రూపొందించి ఈ ప్రభుత్వం దిగి వచ్చేలాగా కోర్టు వచ్చేలాగా వచ్చే వరకు కూడా కృష్ణా జిల్లాలో ప్రజలంతా కూడా ఏకదాటిపై నిలబడి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తారు. రాష్ట్రపతిలో చెప్పారు, ప్రజాపాలనలో చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు, చెప్పిన మాట మీద నిలబడలేదు. కోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. పార్టీ ప్రభుత్వం కూడా తెలిపారని కాంగ్రెస్ ఇతర రాజకీయ పక్షాలన్నీ కూడా ఏకతాటి మీద కృష్ణా జిల్లా బంద్కి పిలిపించినాయి. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు, మరి రాజకీయ పక్షాలు, అదేవిధంగా వ్యాపార వర్గాలు కూడా ఈ బంద్ను జయప్రదం చేసి ముఖ్యమంత్రి కళ్ళు తెరిపించాలి, ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి. బందరు పోర్టు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభం కావాలని డిమాండ్ చేస్తాం. ఇదిగో బందరు పోర్టు, అదిగో బందరు పోర్టు అని చెప్పినట్టు ఉబిళ్ళూరుస్తూ ఉంది తప్ప, కలలుగానే ఇటు చేస్తూ ఉంది తప్ప ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చడంలో దీనికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి బందరు ప్రజలు, కృష్ణా జిల్లా ప్రజల యొక్క చిరకాల వాంఛ ఏదైతే ఉందో బందరు పోర్టు నిర్మాణం కోసం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. అందుకోసం జరుగుతూ ఉన్నటువంటి బంద్ని జయప్రదం చేయాలని చెప్పారని ఈ బంద్కి వర్తక వాణిజ్య సంఘాలు కానీ ఇతర ప్రజానీకం కానీ సహకరించడం ద్వారా మన చిరకాల వాంఛ అయినటువంటి బందరు పోర్టు సాధన కోసం కృషి చేద్దాం. ఈ ధర్నాలో కాంగ్రెసేతర పక్షాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ ఈరోజు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. రాధాకృష్ణతో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు ఆ పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నగరంలో ర్యాలీతో పాటు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. జగన్ రాక దృష్ట్యా నగరంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తన అనుచరులతో నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో రాధాకృష్ణ పార్టీలో చేరనున్నారు. నెల రోజుల నుంచే ఆయన పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయనతో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు కూడా ఆ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా బందర్ రోడ్డుపై రాఘవయ్య పార్కు వద్ద భారీ సభను నిర్వహించనున్నారు. సుమారు 20,000 మందిని ఆ సభకు సమీక్షించాలని రాధా వర్గీయులు భావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాధాను చేర్చుకునేందుకు జగన్ స్వయంగా నగరానికి వస్తున్నారు. ఈ సందర్భంగా రామవరప్పాడు రింగు నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మరోవైపు రాధా వైఎస్ఆర్ సీపీలో చేరడం వల్ల కాంగ్రెస్కు భారీ నష్టం వాటిల్లనుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు రాధారంగ మిత్రమండలి, టీడీపీ నాయకులు కూడా ఆయన వెంట నడుస్తున్నారు. ఇప్పటికే కొంతమంది బాహాటంగా ప్రకటనలు కూడా చేశారు. రాధా పార్టీలో చేరనున్న సందర్భంగా రాఘవయ్య పార్కు వద్ద భారీ సభను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో